వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. క్రాష్ కోర్స్కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో లుక్ ఎట్ ద క్వశ్చన్ ఇయర్. ద క్వశ్చన్ ఈస్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ స్క్వేర్ matrices such that b equals to minus a inverse b into a, then a plus b whole square equals to అడుగుతున్నాడు. సో మ్యాట్రిసెస్కి వచ్చేసరికి మనకి a plus b whole square అంటే ఫార్ములా ఏంటి, మీరు అందరూ చదువుకునే ఉంటారు. మ్యాట్రిసెస్ ఫార్మాట్లో ab అనేవి రెండు మ్యాట్రిసెస్ అయినప్పుడు a plus b whole square ఏమవుతుంది అంటే a plus b whole square equals to a square plus b square plus ab plus ba. ఇది అవునా కదా, 2ab రాదు, ab plus ba అవుతుంది. ఎస్ నో? సరే, సో ఇలా రాస్తాం కనుక, సో ఈ బీ ప్లేస్లో ఈ పర్టికులర్ వాల్యూ ఇచ్చాడు. బీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఇన్వర్స్ బీ ఇంటూ ఏ అంటున్నాడు. సో నేనేం చేస్తానంటే సి ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఓకే ప్లస్ ఏ ఇంటూ బీ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. చేసినప్పుడు మైనస్ ఏ ఇన్వర్స్ బీ ఏ. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేసి చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కాంప్లెక్స్ అయిపోతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి. కాంప్లెక్స్ అంటే కష్టం అయిపోతుంది అని అర్థం. ఇంటూ బీ ఇంటూ ఏ, బీ ఇంటూ ఏ అలాగే ఉంచండి. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, ఏ ఏ ఇన్వర్స్ బి ఏ కదా, ప్లస్ బిఏ. ఎస్ ఓను? సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అవునా కదా, కాబట్టి ఐ ఇంటూ బిఏ రైట్ ప్లస్ బిఏ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఒక మ్యాట్రిక్స్ని, ఇది ఒక ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, బి అనేది ఒక మ్యాట్రిక్స్, ఏ ఇంటూ బి చేసినప్పుడు కూడా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ మ్యాట్రిక్స్నైనా సరే ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది, అవునా కాదా, కాబట్టి మైనస్ బిఏ ప్లస్ బిఏ, అవునా కదా. సో మైనస్ బిఏ ప్లస్ బిఏ గెట్స్ క్యాన్సల్డ్. ఫైనల్గా నాకు ఏం మిగిలిందన్నా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మిగిలింది, రైట్. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. ఓన్లీ ద థింగ్ ఈస్ ఈ పర్టికులర్ ఫార్ములాస్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్లో, ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్లో మ్యాట్రిసెస్లో ఆ ఫార్ములాస్ ఒక్కసారి మీరు నేర్చుకోండి, ఓకేనా. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 3 2 1, ఇట్స్ ద మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్. ఓకే, 2 rows 2 columns, 2x2 matrix 1 3 2 1, then the determinant of a square minus 2a is అంటున్నాడు. అంటే ఏ స్క్వేర్ మైనస్ 2a అనేటటువంటి మ్యాట్రిక్స్ని మనం ఒబ్టైన్ చేయాలి. ఒబ్టైన్ చేసిన తర్వాత దానికి డిటర్మినెంట్ కట్టాలి. దీనికి కాదు వాడు అడుగుతున్నది డిటర్మినెంట్. సరే, ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఏ స్క్వేర్ అంటే 1 3 2 1 ఇంటూ 1 3 2 1, అవునా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం రైట్. 1 ఇంటూ 1 1, 3 ఇంటూ 2 is 6 కాబట్టి 1 ప్లస్ 6. తర్వాత 1 ఇంటూ 3 is 3 ప్లస్ 3 ఇంటూ 1 is 3. ఎసోను. తర్వాత 2 ఇంటూ 1 is 2 ప్లస్ 1 ఇంటూ 2 is 2. 2 ఇంటూ 3 is 6 ప్లస్ 1 ఇంటూ 1 is 1. 1 ప్లస్ 6 is 7. 3 ప్లస్ 3 is 6. 2 ప్లస్ 2 is 4. 6 ప్లస్ 1 is 7. అంతేనా? కరెక్ట్. సో 1 ఇంటూ 3 is 3, 3 ఇంటూ 1 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 ఇంటూ 2 ఓకే 2 6 1 రైట్. సో ఇప్పుడు 2a ఫైండ్ అవుట్ చేయండి. 2 టైమ్స్ ఆఫ్ ఏ. ఎలా? ప్రతి టర్మ్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 2 1s 2, 2 3s 6, 2 2s 4 అండ్ 2 1s 2, అంతే కదా, రైట్. సో ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2a మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది అంటే దిస్ పర్టికులర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ 7 6 4 7 ఓకే మైనస్ 2 6 4 2 కదా. ఎంతనా? 7 minus 2 is 5 right. 6 minus 6 is 0. 4 minus 4 is 0. 7 minus 2 is again 5, అవునా కదా, రైట్. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? డిటర్మినెంట్ అంటే డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2a కావాలి. అంటే డెట్ ఆఫ్ 5 0 0 5, అవునా కదా. డెట్ ఫార్ములా ఏంటి? ఏబిసిడి ఆఫ్ ఒక మ్యాట్రిక్స్ అయితే డెట్ ఫార్ములా ఏంటి? ఏడి మైనస్ బీసీ, అవునా కదా. ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి. ఫస్ట్ ఏడీ చేయాలి, తర్వాత బీసీ చేయాలి. ఎస్ ఓను. సో కాబట్టి 5 5 is 25. 25 మైనస్ 0, 0 స్క్వేర్ అంటే 0 కదా. సో 25 మైనస్ 0 ఈజ్ 25. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. అర్థమైందా? వెరీ సింపుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. వెరీ 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 లాజికల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
మ్యాట్రిసెస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్, డిటర్మినెంట్స్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ అన్నీ మీకు వస్తే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. జనరల్గా ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. యాక్చువల్గా డైరెక్ట్ ఫార్ములానే కొంచెం థియరిటికల్గా ఎక్స్పాండ్ చేసి ఇచ్చాడు. అయితే ఆ పర్టికులర్ ఫార్ములా ఏదైతే ఉందో అది ఎట్లా వచ్చిందనేది ఇప్పుడు మనం చూద్దాం, సరేనా? See, if D is the determinant of a square matrix of order n, then the determinant of its adjoint is అంటున్నాడు. సింపుల్గా ఏం అడుగుతున్నాడంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫార్ములా ఏంటి అని అంటున్నాడు. సి మనకు ఆల్రెడీ తెలుసు, బట్ ఒకసారి మనం చెప్పుకుందాం. ఇఫ్ ఏ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి? ఏ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ, అంతేనా? ఏ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కదా. ఇప్పుడు నాకు కావాల్సిందేమో మా అడ్జాయింట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్, అవునా కదా? కాబట్టి డెట్ ఏ అనేది తీసుకొచ్చాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు నాకు డిటర్మినెంట్ కావాలి, కాబట్టి డిటర్మినెంట్ని రెండు సైడ్స్ అప్లై చేశాను అనుకోండి, ఏమొస్తుంది? డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీనికి డిటర్మినెంట్ వస్తుంది కదా, ఎందుకంటే దీని యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ కదా. ఎస్ ఓను? డిటర్మినెంట్ ప్రాపర్టీస్లో మీరు ఒకటి నేర్చుకునే ఉంటారు. డెట్ ఏబి ఈజ్ నథింగ్ బట్ డెట్ బి ఇంటూ డెట్ ఏ, అవునా కదా? డెట్ ఏబి ఈజ్ నథింగ్ బట్ డెట్ బి ఇంటూ డెట్ ఏ, రైట్ ఆర్ నాట్? సి ఇక్కడ జనరల్గా మీరు దాన్ని డెట్ ఏ ఇంటూ డెట్ బి అని రాసేయచ్చు, నో చేంజ్, రైట్? డెట్ ఏ ఇంటూ డెట్ బి అన్న డెట్ బి ఇంటూ, ఎందుకంటే రెండు ప్రొడక్టే కదా. ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ అన్న ఒకటే. ఎస్ ఓను? సో డెట్ ఆఫ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ ఇంటూ డెట్ బి ఆర్ డెట్ బి ఇంటూ డెట్ ఏ, మీ ఇష్టం. అయితే దీన్ని ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు? ఇది ఏ ఇది బి అనుకోండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏ ఇన్వర్స్ అన్నది ఒక మ్యాట్రిక్స్, కానీ డెట్ ఏ అన్నది మ్యాట్రిక్స్ కాదు, అవునా? డెట్ ఏ అనేది ఒక కాన్స్టెంట్, ఒక రియల్ నెంబరు, సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి డెట్ ఏ ఈజ్ నాట్ ఎస్ మ్యాట్రిక్స్, ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎస్ ఓను? ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ ఇంటూ ఏ ఉందనుకోండి, మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ n బై n అనుకోండి, ఫార్ములా ఏమొస్తుంది? డిటర్మినెంట్ లోపల కాన్స్టెంట్ ఉంటే ఆ కాన్స్టెంట్ బయటికి రావాలంటే మనం ఏం చేస్తాం? k పవర్ n ఇంటూ డెట్ ఏ అని రాస్తాం, అవునా? ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే దీని యొక్క పవర్లో వచ్చి ఆ కాన్స్టెంట్ టర్మ్ బయటకు వచ్చేస్తుంది, అవునా కదా? సపోజ్ 3 ఇంటూ ఏ n బై n ఉందనుకోండి, ఏమొస్తుంది? 3 పవర్ n ఇంటూ డెట్ ఏ వస్తుంది, అవునా కదా? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంటే డెట్ ఏ. డెట్ ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎవరికి? ఏ ఇన్వర్స్కి కాన్స్టెంట్గా ఉంది, కాబట్టి ఏ వాల్యూ వాడు ఆర్డర్ n అన్నాడు. మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ n అయినప్పుడు ఏ ఇన్వర్స్ ఆర్డర్ కూడా n అవుతుంది కదా, అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డెట్ ఏ పవర్ n అకార్డింగ్ టు దిస్ ఫార్ములా, డెట్ ఏ పవర్ n డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, అవునా కదా? రైట్. సో ఇంకొక ఫార్ములా ఉంది, డెట్ ఏ పవర్ m హోల్ పవర్ n అంటే సారీ డెట్ ఏ పవర్ m డెట్ ఏ పవర్ m డెట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ m అంటే మనం ఎలా రాయొచ్చు అంటే డెట్ ఏ హోల్ పవర్ m అని రాయొచ్చు, ఓకేనా? సో ఈ -1 అలా బయటికి తీసుకొద్దాం. సో డెట్ ఏ పవర్ n ఇంటూ డెట్ ఏ పవర్ -1 ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ డిటర్మినెంట్. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఎంత? ఇది నెంబరే, ఇది నెంబరే, డిటర్మినెంట్ అనేవి నెంబర్సే. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, కాబట్టి డెట్ ఏ పవర్ n ప్లస్ ఆఫ్ -1 దట్ ఈస్ నథింగ్ బట్ n -1, అవునా కాదు? ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ డిటర్మినెంట్, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఎంత వచ్చింది? డెట్ ఏ పవర్ n -1 వచ్చింది, అవునా కదా? వాడు డెట్ ఏని డి అనుకోమంటున్నాడు, అంటే అడ్జాయింట్ ఏకి డిటర్మినెంట్ ఎంత అంటే d పవర్ n -1. డెట్ ఏని వాడు డి అనుకోమన్నాడు కదా, కాబట్టి విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. జనరల్గా ఈ ఫార్ములా మీరు నేర్చేసుకుంటారు. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ డెట్ ఏ పవర్ n -1 వేర్ n ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, రైట్? అది ఎట్లా వచ్చింది అంటే ఈ విధంగా వచ్చింది అనమాట. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 6, b, c satisfy this particular determinant which is equals to 0. ఈ డిటర్మినెంట్లో ఏ 2b 2c 3bc 4ab ఈ పర్టికులర్ డిటర్మినెంట్ చేస్తే 0 వస్తుంది. అలా అయితే ఏబిసి వాల్యూ ఎంత అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. కానీ ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి అంటే ఏ అనేది 6 కాకూడదు, మిగిలిన ఏదైనా అవ్వచ్చు. సరే, మనకు ఆల్రెడీ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కాబట్టి ఈ పర్టికులర్ డిటర్మినెంట్ వాల్యూని ఎక్స్పాండ్ చేసి దాన్ని 0కి ఈక్వల్ చేద్దాం. అప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, రైట్? సరే, సో ఇచ్చినది ఏంటి అంటే డిటర్మినెంట్ ఏ 2b
2c 3bc 4ab which is equals to 0 కదా. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, అంతేనా. కాబట్టి a ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ రో క్లోజ్ చేస్తే b ఇంటూ b is b స్క్వేర్ మైనస్ ac. సో b స్క్వేర్ మైనస్ ac, అంతేనా. తర్వాత మైనస్ 2b, ఓకే, మైనస్ 2b, ఇవి రెండు క్లోజ్ చేయాలి. అప్పుడు 3b మైనస్ 4c వస్తుంది, 3b మైనస్ 4c, అంతేనా. తర్వాత ప్లస్ 2c. సో థర్డ్ కాలం ఫస్ట్ రో క్యాన్సిల్ చేస్తే 3a మైనస్ 4b వస్తుంది. సో 3a మైనస్ 4b విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అవునా. సరే, సో a ఇంటూ b స్క్వేర్ ab స్క్వేర్, ఎక్స్పాండ్ చేయండి, మైనస్ a ఇంటూ a is a స్క్వేర్ c మైనస్ 2 3 6b స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ is ప్లస్ 4 2 is 8bc, రైట్, ప్లస్ 2 3 6ac మైనస్ 2 4 is 8bc ఈక్వల్స్ టు 0. సో 8bc మైనస్ 8bc రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, రైట్. సో ఇక్కడ ఏమొస్తుందన్నా, నాకు మిగిలిన టర్మ్ ఏంటి, ఏబీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి మైనస్ 6b స్క్వేర్ ప్లస్ 6ac మిగిలింది, అవునా కదా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బీ స్క్వేర్ని కామన్ తీస్తాను ఈ పర్టికులర్ 2 టర్మ్స్లోంచి. సో నాకు బీ స్క్వేర్ని కామన్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకే. బీ స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది, ఏ మైనస్ 6 వస్తుంది, ఎస్ అను. తర్వాత ఈ రెండు టర్మ్స్లోంచి నేను ఏసీని కామన్ తీసాను అనుకోండి, మైనస్ ఏసీని కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది, ఏ వస్తుంది ఇక్కడ, రైట్. ఇక్కడ మైనస్ ఏసీ వచ్చింది, 6 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్సే కదా, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు టర్మ్స్ నుంచి నేను ఏ మైనస్ 6 కామన్ తీస్తాను, ఏ మైనస్ 6 కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది అప్పుడు బీ స్క్వేర్ మైనస్ ఏసీ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒక టర్మ్ 0 అయిందనుకోండి, అప్పుడు ఆ ప్రొడక్ట్ 0 అవుతుంది, అవునా కదా. వాడు ఏమన్నాడు, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 6 అంటున్నాడు. ఏ 6 అయినప్పుడే కదా ఇది 0 అవుతుంది, అంటే ఇది 6 కావట్లేదు, అంటే ఖచ్చితంగా ఇది 0 అవ్వదు, అంటే ఖచ్చితంగా ఇదేగా 0 అవ్వాల్సింది, అందుకు ఇచ్చాడు అనమాట ఏ నాట్ ఈక్వల్ టు 6 అని. అర్థమైందా, ఏ 6 అయిందంటే ఈ టర్మ్ 0 అవుతుందని, అప్పుడు ఏ వాల్యూ 6 అని తెలిసిపోతుంది. వాడు ఏ 6 అవ్వకూడదు అంటున్నాడు, కాబట్టి ఖచ్చితంగా ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వకూడదు, రైట్. సో b square minus ac equals to 0, b square equals to ac, right, b square equals to ac అలా ఉంచండి. b square equal to ac రిలేషన్ వచ్చింది. కానీ మనం వాడు ఏం అడుగుతున్నాడు, abc వాల్యూ ఎంత అడుగుతున్నాడు అంటే a ఇంటూ b ఇంటూ c అడుగుతున్నాడు. a ఇంటూ c ప్లస్లో b స్క్వేర్ పెట్టచ్చు కదా, a ఇంటూ c ప్లస్లో, కాబట్టి b ఇంటూ b స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ b క్యూబ్. ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ abc వాల్యూ ఎంత, b క్యూబ్. విచ్ ఆప్షన్, ఆప్షన్ సి, ఆన్సర్ ఈస్ b క్యూబ్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అంటే ప్రతి పాయింట్ ఇచ్చినటువంటి ప్రతి వర్డ్కి మీనింగ్ ఉంటుంది నాన్న ప్రాబ్లంలో, సరేనా. ప్లీజ్ నోట్ ది